ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవి నమ. ఓం కాశీ విశ్వేశ్వర స్వామినే నమ. జగద్గురు శ్రీ సుభాష్ పత్రి గురూజీ దంపతులకు నమస్కారం. మనం బ్రహ్మాండము పిండాండము తర్వాత బ్రహ్మాండ దేవతలు తర్వాత పిండాండ దేవతలు తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఈ విద్య చాలా అద్భుతమైంది. సిద్ధ విద్య అంటారు. సిద్ధ విద్య అంటే కుండలిని సహస్రారంలో చేరితే ఆ యొక్క ఈశ్వరుణ్ణి ఈ కుండలిని శక్తి చేరితే ఆ శివశక్తుల ఐక్యమే సిద్ధ విద్య. యోగ విద్య, యోగం అంటే ఆత్మతో కుండలిని పోయి చేరితేనే యోగం. ఈ కుండలినే జీవుడు, ఆత్మే దేవుడు. ఈ జీవుడనే కుండలిని శక్తి దేవుడనే ఆత్మతో కలిస్తే అప్పుడు సిద్ధిత్వం లభ్యమవుతుంది. సిద్ధ విద్య అంటే అది అర్థం. సిద్ధ విద్య అంటే అమృత ఓట రావాలి, పూర్ణత్వం కావాలి. పూర్ణత్వమే సిద్ధ విద్య అంటారు. ఇప్పుడు మనం ఈ సిద్ధ విద్యలో అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. ఏమిటంటే ఒక యోగి మొదట ప్రాణాయామం చేస్తాడు. ఈ స్వరం శుద్ధి అవుతుంది. ఈ ప్రాణాయామం చేసి చక్రాలు తెలుసుకుంటాడు. ఈ యొక్క శరీరంలో పిండాండం అనే శరీరంలో షట్చక్రాలు తెలుసుకొని ఈ నాళ్ళు తెలుసుకొని ప్రధానంగా 3 నాళ్ళు ఉన్నాయి. మొత్తం 72,000 నాళ్ళు ఉన్నాయి శరీరంలో. ఈ శరీరంలోని 72 నాళ్ళు ఫంక్షన్ అవ్వాలంటే 3 నాళ్ళు ఫంక్షన్ అవ్వాలి. సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నాడి. ఇప్పుడు ఎప్పుడైతే మనం మూలాధార చక్రంలో పెట్టి మనసుని స్వాధిష్టానంలో పెట్టి ప్రాణాయామం చేస్తామో అక్కడ గణపతి బ్రహ్మ అనేది ఎలిమెంట్ స్కూలు విద్యే. ఎందుకంటే ఆయన బహిర్ముఖుడు, కోరికలు సృష్టికర్త. గణపతి బ్రహ్మతత్వం 2 మూలాధారం స్వాధిష్టానం సృష్టికర్త. అది ఎలిమెంట్ స్కూల్తో సమానం. ఈ మణిపూర కమలం విష్ణు అనేది ప్రాణాయామం బొడ్డుగాడికే చేస్తే అది హై స్కూల్. హృదయ కమలంలో కంఠంలో పెట్టి ప్రాణాయామం చేస్తే లేదా ధ్యానం చేస్తే అది డిగ్రీ. ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి సహస్రారంలో కానీ ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ప్రాణాయామం చేస్తే అది పిహెచ్డి అంటారు. ఇప్పుడు సాధకులందరూ తెలుసుకోవాలి, మేము ఏ క్లాసులో ఉన్నాము, ఏ గురువు ఏం చెప్తున్నాడు, ఏ సాధన చేస్తే మేము పిఎస్ఎస్ఎంలో సుభాష్ పత్రి గురువు గారు మమ్మల్ని అందరిని ఏ క్లాసులో చేర్చాడు అనేది తెలుసుకోండి. ఆయన ఆజ్ఞాచక్రంలో శ్వాసను పెట్టి ఈ శ్వాసని ఆజ్ఞాచక్రంలో గమనించమన్నాడు. ఇది పరమాత్మని ధ్యానం చేయమన్నాడు. నువ్వు పరమాత్మని ధ్యానం చేస్తే నువ్వు పరమాత్మ అయిపోతావు. ఈ సమస్త భువనభాండాలన్నీ దర్శిస్తావు. నువ్వే అధిపతి అవుతావు. నువ్వు కంఠానికి కిందకు వస్తే కంఠానికి కింద ప్రాణాయామం చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, ప్రాణాయామం చేసినా ఇది కింద ఎలిమెంట్ స్కూలు, మూలాధారం స్వాధిష్టానం, మణిపూరకం హై స్కూలు, ఈ హృదయ కమలం ఈ డిగ్రీ. ఇది ఇప్పుడు ఆయన గతంలో ఒక 300 మందితో ఇంటర్వ్యూ చేశారు మన పిఎంసిలో. వాళ్ళు కొంతమంది ఎక్కువ బుక్స్ చదివి కంఠస్థం చేసి 30 ఏళ్ళు 35 ఏళ్ళు పుస్తకాల్లోనే ఉండి అనేక పుస్తకాలు రాస్తూ కంఠస్థం చేసి వాళ్ళ అమూల్యమైన విద్యని పిఎంసికి అందించారు. అది అవసరం అనుకొని మన పిఎంసిలో పిరమిడ్ ధ్యాన పరులందరికీ ఈ విద్య కూడా అవసరమే థియరీ అని మన యొక్క సుభాష్ పత్రి గురువు గారు ఆజ్ఞ జారీ చేశారు. అందరినీ అంటే ఉపన్యాసం చెప్పేవాళ్ళని పుస్తకాలు చదివి కంఠస్థం చేసి భగవద్గీత కానీ భాగవతం శ్లోకాలు పద్యాలు అది కూడా జ్ఞానమే. అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చారు. స్వరయోగులు ఈడ పింగళ నాళ్ళతో
చక్రాల మీద స్వరంతో ఎన్నో ఏళ్ళు సాధన చేసి దాంట్లో ఉండే మర్మాలు అదంతా చెప్పించారు మనకి. 2-3 ఏళ్ళు అయింది. ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ మనకి రవిశాస్త్రి గారి ద్వారా అద్భుతంగా బయటంతా తిప్పి మొత్తం స్వాముల్ని కన్సల్ట్ చేశారు. కొంతమంది జ్ఞానంగా, కొంతమంది స్వరయోగులు, కొంతమంది ఈ యొక్క క్రియాయోగం కంఠానికి కిందే క్రియాయోగం చేసి దాంట్లో మెలకువలు తెలుసుకున్నారు. ఇది కూడా గొప్పదే అనుకున్నారు. చాలామంది కూడా పోయారు, కొన్ని ఆశ్రమాలకు వెళ్ళారు, కొంతమంది గురువులు దర్శించారు, క్రియాయోగం గురువులు కాడికి పోయారు, స్వరయోగులు గురువులు కాడికి పోయారు, ప్రాణాయామం చేసి చెప్పే గురువులు కాడికి పోయారు. అనేక రకాలైనటువంటి గురువులను కూడా పిఎంసి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కలిశారు పోయి. నో ప్రాబ్లం, భయపడలా. పత్రిజీ గురువు గారు డోంట్ కేర్. ఎందుకంటే పిహెచ్డి క్లాసులో ఉండేవాడు ఎలిమెంట్ స్కూల్కి పోయి దర్శిస్తే ఆడ ఏం లేదు, నాకంటే గొప్పది కాదు. హై స్కూల్కి పోతాడు పీజీ స్టూడెంట్, ఇది నాకంటే ఏం పెద్ద సబ్జెక్ట్ లేదు. అట్లా హై స్కూల్ కానీ డిగ్రీ కానీ ఇలాంటి మంచి సబ్జెక్టులు జ్ఞాన మార్గాన్ని బోధించారు. ఈ పిఎంసి పిరమిడ్ మాస్టర్లు అన్నిటిని అనుభూతి పొందారు, తెలుసుకున్నారు. ఓహో, ఇదే భూమధ్యం శ్వాస మీద చేసే టాపు, దీన్ని మించింది లేదని ఈ గత 2-3 సంవత్సరాలు తెలుసుకొని ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్రతి పిరమిడ్లో సాధన మీద పడ్డారు. ఆ తర్వాత ఉపన్యాసాలు, జ్ఞానం ఇప్పుడు వీళ్ళే సేకరిస్తున్నారు. ఎక్కడెక్కడ పుస్తకాలలో ఉండే జ్ఞానాన్ని అంతా వీళ్ళే ఈరోజు జూమ్ ఇంటర్వ్యూలు పెట్టి అద్భుతంగా అమృత వర్షం కురిపిస్తున్నారు. ఎవరైనా మంచి గురువు దొరికితే వాళ్ళ పూర్వజం సుకృతం ఉండాలి, మంచి గురువు దొరకాలి, అనుభవం కలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు గురువులు వాళ్ళు ఏం చెప్తారు, ధ్యానమే గొప్పదని చెప్తారు. ధ్యానం చేసే గురువు, అయ్యా ధ్యానమే గొప్పది, నువ్వు భూమధ్యంలో ధ్యానం చేయి అంటాడు. ఇంకా కొంత కింద కంఠానికి కింద ప్రకృతిలో ప్రాణాయామం చేసేవాళ్ళు ఇదే గొప్పది అంటారు. కంఠానికి కింద ప్రకృతి అని తెలుసు, కంఠాది పర్యంతం శక్తి కోటైక స్వరూపిణి. కంఠానికి కింద నువ్వు జపం చేయి, చక్రాల మీద ఓం నమ శివాయ చేయొచ్చు, నమో నారాయణ చేయొచ్చు, లం వం రం యం హం అని చేయొచ్చు, శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అని చేయొచ్చు. జపం చేయి చక్రాల మీద, ఒక్కొక్క చక్రం మీద ప్రాణాయామం చేయి. చంద్రనాడితో చేయి, సూర్యనాడితో చేయి. నువ్వు క్రియాయోగం అంటే కింద నుంచి పైకి ఒక్కొక్క చక్రంలో సిద్ధి పొందుతూ రావాలనేది. లాస్ట్కి ఇక్కడికి వస్తే ఆజ్ఞాచక్రానికి వస్తే పరమాత్మని చేరుతాడు. వాడిని నేరుగా ధ్యానం చేయమని చెప్పలే ఎవరు. అందుకని వాళ్ళందరూ పాపం చాలామంది ఒక 4-5 ఏళ్ళు నష్టపోతున్నారు, కొన్ని సంవత్సరాలు నష్టపోతున్నారు కంఠానికి కింద చేయించినందువల్ల. ఒకటి, ఖచ్చితంగా కుండలిని యోగా చేయాలి అందరూ. కుండలిని అంటే మూలాధార చక్రంలో ఉండే కుండలిని శక్తి, దాన్ని ప్రాణాయామంతో మూలాధారంకి పోయి అగ్నిని ప్రొడ్యూస్ చేసి మళ్ళీ వచ్చి ధ్యానం శ్వాస మీద ధ్యాసలో ఉండాలి. ఆ మూలాధారంలో ఉండే అగ్ని సుషుమ్నాళ్ళు వచ్చి ఇక్కడ మనకి అమ్మవారి దర్శనం అవుతుంది. ఆమె అగ్ని రూపంలో ఉంటుంది, తేజ రూపంలో ఉంటుంది. దేవతలందరూ తేజస్సుగా ఉంటారు, బిందు రూపంలో ఉంటారు. అందుకని మిశ్రం బిందు అన్నం బ్రహ్మాండంలో అంటే జ్యోతి, అణుజ్యోతి రూపంలో ఉంటారు బ్రహ్మాండంలో అంతా దేవతలు. బీజ రూపంలో ఉండరు. నువ్వు బీజం, కంఠానికి కింద ప్రకృతి, ఇది బీజం, ఇది వచ్చి బిందువు అవుతుంది. శరీరంలో ఇది బిందువు అవుతుంది జ్యోతి, కంఠానికి కింద బీజంతో కూడుకొని ఉంది ఈ బిందువు. అట్లా బయట కూడా పరాకాశంలో బిందువు రూపంలో ఉంది. ఈ పంచభూతాలలో బీజ రూపమే, పంచభూతాలు బీజంగా ఉంటేనే రూపం వచ్చింది. ఈ ఎన్నో మర్మాలు వినాలా, మనం పరిశోధన చేయాలా, తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు శ్వాస లయమై ఉంది, అనేక సార్లు మళ్ళీ నేనే శ్వాసను సృష్టించుకున్నా. కానీ ఈ ఉపన్యాసం చెప్పాలన్నా కూడా
నా కుండలిని లేచిపోతూ ఉంది. శ్వాస లేని స్థితిలో చెప్తుండా. అందువల్ల శరీరం ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతుంది, కుండలిని కిందకు దిగనంటుంది. అయినా కూడా ఇది ఈ రహస్యమైన విద్యని మనం బయట పెట్టాలా, 10 మందికి పంచాలా, శ్రమ తీసుకొని అయినా అని నేను ఇది శ్వాసరహితంగా పరబ్రహ్మ స్థితిలో నుంచే ఈ సాధకుడు ఈ శరీరంలో నుంచి మాట్లాడుతున్నాడు. లైవ్ అయింది శ్వాస. దీన్ని నువ్వు ప్రకృతిలో ఉంటే శ్వాస కంఠానికి కింద ఆడిస్తుంటే ఇంకా నీకు బ్రహ్మతత్వం పెరుగుతుంది. వాలి బయట వాలే ఈ శ్వాస. ఈ శ్వాసని ఎంత ఆడిస్తే శరీరం కాంతిగా వస్తుంది, కానీ కోరికలు కూడా ఉంటాయి. నువ్వు శ్వాసని జయించాలంటే భ్రూమధ్యంలోనే ఉండాలా. నువ్వు ఏడుంటేనే ఆమె పైకి వస్తుంది. నువ్వు ఆమె దగ్గర పోయి శ్వాస ఆడిస్తే ఆమె హాయిగా ప్రాణశక్తిని తీసుకుంటుంది, ఆమె పైకి రాదు. ఆమెకు కావాల్సింది చంద్రనాడు ఆడితే చంద్రకళలు మూలాధారం నుంచి ప్రొడ్యూస్ అయ్యి కంఠం దాకా వస్తాయి. ఈ చంద్రనాడు ఆడినని చెప్పి ఆమె కదలదు మూలాధారంలో. అందుకని సూర్యనాడు ఆడితే డ్రై అవుతుంది, అమావాస్య వస్తుంది కిందకి. అంటే ఈ చంద్రనాడు వల్ల ఉత్పత్తి అయినటువంటి జలతత్వం అంతా డ్రై అవుతుంది, ఆమెకు ఆహారం పోకూడదు కిందకి. అందువల్ల సూర్య చంద్రనాళ్ళు 2 మూలాధారానికి తీసుకెళ్తే అక్కడ అగ్నే ఉంటుంది. సూర్యచంద్రులు ఎక్కడ సమాగమం అవుతారో ఆడ అమావాస్య వస్తుంది. అంటే చంద్రకళ్ళు డ్రై అవుతాయి. ఇప్పుడు ఇక్కడ లైట్లు పెట్టున్నారు, నేను ఉపన్యాసం చెప్తున్నా, పక్కన ఏసీ ఉంది, ఆ గాలి ఏడకు రావటం లే. ఎందుకు 2 కలుసుకుంటున్నాయి. ఏసీ గాలి ఏడ చల్లగాలి వస్తుంది, ఇక్కడ లైట్లు అగ్ని వస్తుంది వేడి. ఈ రెండింటి మధ్యన ఏమవుతుంది, అది ఆవిరైపోతుంది, ఈ అగ్నే నిలబడుతుంది, ఆ వేడే కళ్ళ మీద పడుతుంది. అట్లే సూర్యనాడి ఈ అగ్ని కిరణాలు ఈ చంద్రనాడి జలతత్వం 2 మూలాధారాన్ని పోయి కలుసుకున్నప్పుడు చంద్రకళలు డ్రై అయిపోతాయి, సూర్యకళలు వస్తాయి, నిలబడతాయి. అంటే అగ్నే ఉంటుంది ఆడ. ఎప్పుడైతే మూలాధారానికి ఈ యొక్క రెండిట్లో తీసుకొని మూలాధారంలో కలుపుతామో అక్కడ అమావాస్య ఏర్పడుతుంది, డ్రై అవుతుంది. అప్పుడు అమ్మడికి ఆహారం అందక ఆమె బుస్సలు కొడుతూ సహస్రారం చేస్తుంది. ఇంకా మిగిలిన చక్రాల మీద చేసేదంతా క్రియాయోగం అంటారు. ఒక్కొక్క చక్రంలో ఒక బీజం పెట్టి ప్రాణాయం చేస్తే క్రియాయోగం. కానీ అది ఆత్మజ్ఞానం రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా చెయ్యి, కంఠానికి కింద ప్రకృతిలోనే ఉంటావు, ఇంకా కోరికలు పెరుగుతాయి, ఇంకా అందరితో అనుసంధానం అవుతావు, అన్ని వ్యవహారాలన్నీ కలిసిపోతుంది. నువ్వు ఇంకా ఆశ్రమంకి జనాలు వస్తారు, జనాభా పెరుగుతారు, కానీ వాళ్ళు ఎవరు సాధకులు కాదు. భూమధ్యంలో మనసు పెట్టి ధ్యానం చేసేవాళ్ళు సాధకులు. వాళ్ళ మనస్తత్వం వేరే ఉంటుంది. వాళ్ళు శ్వాసని భూమధ్యంలో గమనిస్తే ఈ శ్వాస కిందకు దిక్కుండా పైనే నిలబడిపోతుంది. కాబట్టి లయము ఇక్కడి నుంచి ఒక ఇంచే ఆడుతుంది శ్వాస. 3400 హంస జపం రోజుకి ఆడుతుంది ధ్యానం చేసేవాళ్ళు. అంటే బాగా గంటలు గంటలు చేస్తే ఇక్కడి నుంచి 3400 రోజుకి. అదే కింద శ్వాస ఆడితే 21,600 ఆడుతుంది. ఈ శ్వాస కింద కాడని చెప్పు 3 గుణాలు ఉంటాయి మనకి. ఈడ నిలబెడితే నిలబడిపోతుంది. అందువల్ల అందరూ కూడా గురువుని ఎంచుకునేటప్పుడు మనం సాధన చేసి అనుభవం పొందిన గురువు ఎవరు ఏది చేస్తే అదే చెప్తారు. ఎవరు ఏది చేస్తే అదే. క్రియాయోగం చేస్తే ఆయన ఆ క్రియాయోగ గురువే, ఆయనలో ఉండేది అదే, ఇంకేం ఉండదు, అదే చెప్తాడు ఎవరు కనపడినా. కంఠస్థం చేస్తే భగవద్గీత, ఎవరు కనపడినా భగవద్గీత శ్లోకాలే చెప్తుంటాడు ఏ ఉపన్యాసానికి పోయినా. భారతం రామాయణం కంఠస్థం చేస్తే ఆయన కదిలిస్తే ఆ శ్లోకాలే ఘనంగా చెప్తాడు, అద్భుతంగా. అట్లే ఒక జపం చేసే ఆయన ఆ జపమే చెప్తాడు. పూజలు చేసే స్వామి పూజలే గొప్ప, అందరూ పూజలకు రండి అని పిలుస్తాడు. ఒక ఆయన యజ్ఞాలు చేస్తుంటాడు, ఆ యజ్ఞాలే గొప్ప, అన్నిటికంటే యజ్ఞాలకు రమ్మని పిలుస్తాడు. అట్లా భూమధ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి చేసిన సుభాషిపత్రి గురువు గారు ఆయన ఏం చేస్తున్నాడు, అందరికీ అదే చేయమన్నాడు. ఇప్పుడు వరకు కూడా పక్కకు పోవాల గాడి తప్పి అందరికీ హయగ్రీవ అనేటువంటి తత్వం, అంటే అది గొర్రె తల పెట్టేశాడు. అప్పుడు దక్షుడు జ్ఞానం కలిగింది. దక్షుడికి బాహ్య కర్మలు చేసేవాళ్ళు
ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాడో జ్ఞానం కలిగి ఈశ్వరుని తెలుసుకుంటారు. దక్షుడు గొరితాలు పెడితే అని ఈశ్వరుని తెలుసుకొని దండం పెట్టాడు. అంతకుముందు అహంకరించాడు, దేవుడే అన్నాడు, దేవుడు లేడు అనేవాడు. ఈశ్వరుని కూడా ధిక్కరించాడు చాలాసార్లు కైలాసంలో. ఇప్పుడు మళ్ళీ మనం ఈ యొక్క విద్యని ఇప్పుడు ఈ కింద చక్రాలలో శ్వాస కానీ మనసు పెడితే అది క్రియాయోగం. సిద్ధ విద్య అంటే మనసుని ఆత్మయందు లయింపజేస్తే కుండలిని శక్తి సహస్రాలను పోతేనే అమృతవట ఊరితేనే సిద్ధయోగి అన్నారు. బ్రహ్మను విడనాడి విష్ణు భాగంబును చేరవలే, విష్ణువుని విడనాడి శివభాగంబు చేరవలే, శివుని విడనాడి శివయోగి కావలే. బ్రహ్మను చంపి విష్ణు భాగంబును చేరవలే, విష్ణువుని చంపి శివభాగంబు చేరవలే, శివుని చంపి శివయోగి కావాలి. ఇది వేమన బ్రహ్మాండంగా చెప్పాడు మనకి. ఏ విధంగా? బ్రహ్మ అంటే మూలాధారం, స్వాధిష్టాన చక్రం. ఆయన్ని వదిలేయాలన్నాడు. ఎప్పుడు వదిలేస్తావు? నువ్వు ఎక్కడ ధ్యానంలో ఏడుంటే శ్వాసను ఏడ గమనిస్తే అది కట్ అయిపోద్ది, తగ్గద్ది. మళ్ళీ విష్ణువుని వదిలేయాలన్నాడు. అంటే శ్వాస ఈ మణిపూర చక్రానికి కూడా రాకుండా ఇంకా పైకి జరగాల, ఇక్కడే ఆడాల. ఇంకా శివుడు అంటే ఈ 2 చక్రాలు. ఈ హంస జపం మూల ఈ యొక్క భ్రూమధ్యంకి ఆడితే నువ్వు శివుణ్ణి కూడా వదిలేసావు. శివయోగి ఇక్కడ ఉన్నాడు పరమేశ్వరుడు. అందుకని ఈ మనసు అంతర్ముఖం అయ్యి ఈ శ్వాస ఒక్కించి ఆడేటప్పుడు ఆయన శివయోగి. ఈ ముగ్గురిని వదిలేయాలి. కళ్ళు తెరిస్తే 3 ఉంటారు, కళ్ళు మూస్తే 3 ఎగిరిపోతారు. అందుకని కళ్ళు మూసి శ్వాసను ఎడబట్టుకుంటే నిలబెట్టేస్తావు, శ్వాస కిందకు దిక్కుండా. అప్పుడే నువ్వు గుణాతీతుడివి, త్రిపురాంతకుడివి. కిందకు ఆడితే త్రిపురాసురుడు అయిపోతాడు. ఈ విధంగా ఈ విద్యనంతా కూడా మనం శ్రద్ధగా విని 1కి 4 సార్లు విని, నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పిందే ఈ పదాలు అందరూ చాలామందికి తెలియదు. ఈ చక్రాలు ఈ అంతా కూడా ఈ హంస అధోగతి ఊర్ధ్వగతి అంటే తెలియదు. అందుకని ఇన్నిసార్లు నేను నొక్కి నొక్కి చెప్పాల్సి వస్తుంది. ఈ పదాలు 4 సార్లు వింటే బ్రెయిన్కి ఎక్కుతుంది, ఒక అవగాహన వస్తుంది. శ్వాస అంతర్ముఖం, బహిర్ముఖం, శ్వాస అధోగతి, ఊర్ధ్వగతి. ఊర్ధ్వగతి అంటే శ్వాస పైకి తీసుకొని పోయేది నువ్వు కాదు, నువ్వు లాక్కొని బావు దాన్ని మనసుతో. నువ్వు ఉండాల్సిన చోటు ఉంటే అదే వస్తుంది. నువ్వు ఏడుంటే లైవ్ అవుద్ది. నువ్వు కింద పోతే ఎందుకు వస్తుంది? కింద ఆడుతూనే ఉంటుంది. అది లైవ్ ఎట్ అవుతుంది? కాదు. అందువల్ల ఇది బాగా గమనించి మనం ఈ యొక్క మిశ్రమ బిందువుతో చేరాల, అంటే జ్యోతితో చేరాల. ఇది మిశ్రమ బీజం కింద. అట్లా బయట కూడా మిశ్రమ బిందువులు ఉన్నాయి. విశ్వమంతా పంచభూతాలలో మాత్రం మిశ్రమ బీజాలు ఉన్నాయి. ఎందుకంటే అది జలంతో కూడుకుంది. పంచభూతాలు జలతత్వం ఉంది 5 భూతాలలో. ఈ మర్మాలు తెలుసుకోవాలి. మేము కూడా మా ఆశ్రమానికి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళంతా వచ్చి 2-3 రోజులు 5 రోజులు ధ్యానం చేసుకుంటున్నారు. అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి మన పీఠంలో. ఇక్కడ అనేక బాహ్య యజ్ఞ యాగాదులు జరిగి ఉన్నాయి. ఇక్కడ సిద్ధం అయి ఉంది కాబట్టి అగస్త్యుడు అయ్యగ్రీవుని యొక్క తత్వం ఇక్కడ సిద్ధ పురుషత్వం వచ్చింది కాబట్టి బాగా తొందరగా అందరికీ కొంతమందికి అప్పటికప్పుడే కుండలిని లేచి అంత ముఖం అంతా గోల్డ్ కలర్ వస్తుంది, వెంటనే లేస్తుంది కుండలిని చాలామందికి. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ విద్య ఉంది కాబట్టి ఇది ఇక్కడ 2-3 రోజులు అవకాశం ఉంటుంది ఎవరైనా ఇది చేసుకునేదానికని మేము అది కూడా అలవ్ చేస్తున్నాం. ఎవరైనా వచ్చి 3 రోజులు ఉండి దీని ధ్యానం నేర్చుకొని పోవాలి. మూలాధారానికి ప్రాణాయామం అనులోమం చేయాలి. అప్పుడు మళ్ళీ ఇక్కడే కూర్చోవాలి. నువ్వు ఇదే ఒక 5 నిమిషాలు చేస్తే ఏడు అరగంట కూర్చోవాలి. మళ్ళీ 5 నిమిషాలు చేస్తే ఏడు కూర్చోవాలి. ఇప్పుడు నిద్ర రాదు. అప్పుడు నీకు ఆటోమేటిక్ కుండల్ని అక్కడ అగ్నితత్వం ప్రజ్వలనం జరిగిందంటే మూలాధారంలో పైకి వస్తుంది. కంసలోళ్ళు బ్లోయర్ తిప్పుతారు, ఆక్సిజన్ పోద్ది నిప్పుల్లోకి, బ్లో అవుతుంది, మంట వస్తుంది. అక్కడ అదేవిధంగా మూలాధారంలో అగ్నిని ప్రొడ్యూస్ చేస్తాం. ఆమె ఆడ ఉండదు, బొస్సు కొడుతూ
హుమ్ హుమ్ అంటూ కుండలిని లేచి వస్తుంది. ధ్యానం అంటే కుండలిని సహస్రారం భర్త దగ్గర చేసి లోపల కళ్యాణం జరగాలి శివపార్వతులు. అదే సిద్ధ విద్య. ఇంకా మిగిలిన ఎన్నైనా పెట్టుకోండి, ఇవన్నీ కింద క్లాసులే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ సాధన గురించి కుండలిని ఇది కొంచెం ఒక 4 పాయింట్లు ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మూలాధారంలో కుండలిని శక్తి సహస్రాన్ని రావాలంటే ఆమెకి చంద్రనాడి ఆడినంతసేపు ఆమె చంద్రకళలు అందితే కుండలిని మొత్తెక్కి నిద్రపోతూ అధోలింగం అని ఉంటుంది ఎన్నుపోసుకోసన. ఆమె దాన్ని 3:30 చుట్టేసుకొని తల లోపల పెట్టుకొని తర్వాత ఈ సుషుమ్నాడికి ఈ సూర్య చంద్రనాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి ఎన్నుపోసలు ముచ్చిన గుంట్ల నుంచి ఎన్నుపోసల నుంచి కిందకు పోయి అక్కడ జాయింట్ అయి ఉంటుంది శివలింగానికి. ఇప్పుడు మనం ఈ 2 నాళ్ళు గాలి పీల్చినప్పుడు సుషుమ్నాళ్ళకి ఎక్కాల వాయువు, దానికి అడ్డ పెట్టుకొని ఉంటుంది తల. ఆమె అంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి, పామేం కాదు, ఒక ఎనర్జీ. అది సర్పాకారంలో ఉంటుంది అక్కడ. అదే ఆక్సిజన్, ఆమె కూడా శక్తి కదా. ఆమె పవర్ ఉండాలంటే ఒంట్లో అగ్ని ఎట్ట వస్తుంది? ఆమె మూలాధారంలో ఉండని చెప్పి శరీరంలో అగ్ని ఉంటుంది బాగా. ఈ అగ్ని ఆడుంది కాబట్టి ఈ ఇంద్రియాలన్నింటినీ నడుపుతుంది ఆమె శక్తి నడవాలంటే. నువ్వు ధ్యానంలో అంతర్ముఖం అయ్యి ఈమె పైకి వచ్చేస్తే నువ్వు తోస్తే పడిపోతావు. ఆ మూలాధారంలో ఉంటేనే నువ్వు కదిలేది మెదిలేది ఎన్ని పనులు చేసేది, దశేంద్రియాలు, ఈ పంచ ప్రాణాలు పనిచేసేది. అందువల్ల ఇప్పుడు మూలాధారానికి మనం ఈ యొక్క శ్వాస ఇది ఇట్లే ఆడుతుంది 2:30 గంట, ఇది ఇట్లా ఆడుతుంది. అంటే ఈ ఉప్పు ఇట్టబోతుంది, ఈ ఉప్పు ఇట్టబోతుంది, మళ్ళీ ఇది కలుసుకుంటుంది, ఈ 2 జాయింట్ అవుతుంది. భీముడు కృష్ణుడి సహాయంతో జరాసంధుడిని యుద్ధం చేస్తాడు. అంటే జరాసంధుడిని చీల్చేస్తే మళ్ళీ అతుక్కుంటాను ఉంటారు. అంటే ఒంట్లో బలం ఉంది కాబట్టి నువ్వు ఈ శ్వాస ఆడుతుంది, ఈ శ్వాస ఆడుతుంది, ఇది కిందకి లోపల పోయింది బయట పోతుంది, ఇది లోపల బయట 2 ఉప్పులు చీల్చేస్తున్నావు నువ్వు. భీముడే నీ కంఠంలో ఉండే శక్తి, నువ్వే భీముడివి, నీలో జరాసంధుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని జర అంటే మంత్రసాని, సంధుడు అంటే మంత్రసాని సంధించింది. పుట్టినప్పుడు ఈ 2 లేవు. ఇక్కడ ఆముదం పెడతారు, ఆమె అట్ట తడుతుంది, కదిలిస్తుంది, ఆమె సంధించింది. ఈ 2 ఉప్పులని బయట పారేసాడు బిడ్డకు ప్రాణం లేదని. ఆ 2 ఉప్పులు కలిపి ఆమె క్రియ ఈడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, దీనికి ఆముదం పూసినా ఆకు పెట్టినా ఆమె స్టార్ట్ అయిపోద్ది శ్వాస. అట్లాగా ఆ జరాసంధుడు. ఈ విధంగా మనం ఈ జరాసంధుడిది మళ్ళీ ఎపిసోడ్లో చూసుకుంటాం.